ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనిత గారు చీరాల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ ఎవ్రీథింగ్. ఈ ప్లాట్ఫారంలో మనం కలవటానికి కారణమైన వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో మాస్టర్స్, ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ అనే చెప్పాలి. పత్రి సార్తో మన దివ్య ప్రయాణం అనేది మరపురానిది. మరొకసారి సింహావలోకనం చేసుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ సార్. అండ్ ఆల్సో అండి, నేను పత్రి సార్ నేను అసలు ధ్యానంలోకి రావటమే కొంచెం భయంగా పిరిగ్గా వచ్చాను. బట్ అలా చేస్తున్నా కూడా ఒకలాంటి ఏమో వచ్చేస్తుంది, ఏదో వస్తే అలా ఉండేదాన్ని. పత్రి సార్ అన్నా కూడా కొంచెం ఎలా ఉంటారు, ఆయన ఏంటో అట్లా ఉండేది. కానీ పత్రి గారిని చూడాలి అనే ఆతృతగా ఉండేది. మాకు ఇక్కడ ఒంగోలులో దసరా మహోత్సవాలు పెట్టారు. సార్ వచ్చారు. అసలు అక్కడ మెడిటేషన్ ఉందండి, ఇప్పటికీ గుర్తే మాస్టర్స్. ఆ హెవీ ఎనర్జీస్, పిప్పళ్ళ ప్రసాద్ గారి మ్యూజిక్ మెడిటేషన్ అలాగా ఉన్నప్పుడు పత్రి సార్ వచ్చారు అని అంటున్నారు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక అజానుభావుడు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన షేక్ హ్యాండ్లు ఇస్తూ వచ్చారండి స్టేజ్ మీదకి. అదే ఫస్ట్ టైం నేను పత్రి సార్ని చూడటము. అయితే నేను పత్రిని కలవటం చాలా తక్కువ అండి, చాలా తక్కువ. చీరాల సార్ వచ్చినప్పుడు ఒకవేళ ఎక్కువ మంది రావాలనుకోండి, అప్పుడు మాకు తెలియజేసేవాళ్ళు, సార్ వస్తున్నారు రండి అని. లేకపోతే ఎన్నోసార్లు వస్తారండి సార్. చీరాలంటే ఆయనకు ఒక రిలాక్సేషన్ ప్లేస్ ఇష్టం పత్రి గారికి. ఎప్పుడన్నా అట్లా నాకు 1, 2, 3 టైమ్స్ తెలిసినా నేను వెళ్ళలేకపోయేదాన్ని అండి, ఎందుకో తెలియదు. కానీ అయితే పత్రి సార్తో నెక్స్ట్ టైం ఏమైందంటే, ఇక్కడ నూనె మామగారు అని ఉన్నారు, వాళ్ళ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారండి సార్. వెళ్ళాము. ఆయన ఒక ఉయ్యాల బల్ల మీద ఒక కృష్ణుళ్ళ పడుకొని ఉన్నారండి. అట్లా ఉన్నప్పుడు సార్ని చూశాను. భలే ఈయనేంటి కృష్ణుడు అల్లే ఉన్నారని అక్కడ కూర్చొని గమనిస్తున్నా. నా ఫ్రెండ్ సత్యవతి గారిని సార్ దగ్గర ఒక గొప్పతనం ఉందండి. ఆయన మెడిటేషన్లోకి వచ్చినప్పుడు అంటే చీరాల్లో ఫస్ట్ నుండి ఉన్న వాళ్ళందరికీ గుర్తు ఆయనకి. ఎన్ని ఊళ్ళో ఎంతమంది మాస్టర్స్ అండి ఆయన తిరగటం, అయినా ఆయనకి గుర్తేనమాట. ఆయన ఏం చేశారంటే తన్ని ఇలా రమ్మని పిలిచారండి. తనేంటో చెవులో సరికేంటో చెప్పింది విన్నారు. విని చిన్నగా తట్టారండి. తర్వాత నన్ను ఇట్లా రమ్మని కళ్ళతో సైట్ చేశారు. నేను కూడా చెప్పానండి సార్కి చెవులో. అంటే అప్పుడున్న నా సిచ్యువేషన్, నాకు ఏం కావాలో అన్నీ చెప్తే ఆయన కళ్ళు ఉన్నాయి మాస్టర్స్, అట్లా ఏదో సంథింగ్ చేంజ్గా ఉన్నారు అప్పుడు సార్. అదే గమనిస్తూ కూర్చున్నా. అన్నీ విన్నారు. విని నా మాడు మీదండి 2 వేళ్లతో చిన్నగా తట్టారనమాట. ఇంక వచ్చి కూర్చుంటే కళ్ళ మీద నీళ్ళు కారిపోతున్నాయి, ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఏవో తెలీదు, నేను కొత్తలు మెడిటేషన్లో. కానీ సార్ అలా చేసిన దానికి నాకు ఫ్యూచర్లో ఒకసారి ఏం జరిగిందంటేనండి, నేను ఎన్వి మానేశాను. నా పాప హస్బెండ్ కొంచెం తీసుకుంటుంటే నేనన్నా, ఇక నేనంటూ వండటం అనేది జరగదు, బలవంతం చెయ్యొద్దు అన్నారు. కాబట్టి మీ ఇష్టం అంటే తను తీసుకురావడం, తను ఉండేది, వాళ్ళిద్దరూ తినేవాళ్ళండి. అది కూడా రేర్ అనమాట. నేను నా ఫుడ్ కానిచ్చేసి వచ్చి బెడ్రూమ్లో పడుకున్నాను. తను అమ్మేం చేస్తుందో చూద్దామని చెప్పి చూసిందటండి. నేను ఒక లాంగ్వేజ్ మాట్లాడుతున్నానంట. నాకైతే తెలియదు మాస్టర్స్. అట్లా హాఫ్ ఎన్ అవర్ అటండి ఒక లాంగ్వేజ్ మాట్లాడుతూనే ఉన్నానంటే తనకి భయం వేసేసి నేను ఇంక ఎన్వి తినను, ఇంక ఇంట్లో వండము అనేసుకుందట. అయితే యాక్చువల్లీ డాక్టర్స్ ఇంట్లో ఊరుకోరు కదండి. మర్నాడు టెస్ట్లు ఏంటేంటో చూస్తే పొటాషియం ఏదో సోడియం ఏదో తగ్గిందని చెప్పారు. బట్ పత్రి గారు ఆ రోజు నా మాడు మీద తట్టినది, ఇక్కడ ఏదో జరగబోతే నన్ను సేవ్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అండి, అది అది జూన్ 15, 14 జరిగింది.
ఆ క్రిందటి సంవత్సరం జూన్ అదే రోజున నా హస్బెండ్ ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అదే హాస్పిటల్ అదే డాక్టర్ అండి. ఆ డాక్టర్ గారు మాకు బాగా చాలా దగ్గర రిలేటివ్ అన్నమాట. చాలా గొప్ప డాక్టర్ అన్నమాట అండి. ఆయన మళ్ళా నేనెళ్ళేటప్పటికి మాట్లాడలేకపోయారు. అలానే చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో చేశారండి. ఏదో చేశారు. ఏదో మెడిసిన్ అన్నారు. సో, సర్ మాత్రం దానికి ఒక కారణం ఉండే ఉంటుందండి. అది ఇంకా నేను కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసుకోలేకపోయాను. ఇలాగా పత్రి సరు ఇక్కడ నేను 40 రోజులు మెడిటేషన్‌లోకి రాంగాల్నే నాకు ఇక్కడ పౌర్ణమి ధ్యానం జరిగింది మాకు. అప్పుడే నాకు అద్భుతాలు జరిగాయి. యాక్చువల్లీ ధ్యానంలోకొచ్చిన ఫస్ట్ 1, 2, 3 డేస్ ఏంటబ్బా! ఈ వేళల్లో ఏంటి? ఈ కాళ్ళు క్రాస్ చేయటం ఏంటి? ఈ పాటికి నేను ఎన్ని పారాయణాలు చేసేదాన్ని అనుకున్నప్పుడు, అప్పుడేనండి నా 2 కనుబొమ్మల మధ్య నాకిప్పటికీ ఆ విజన్ గుర్తేను. లలిత పరమేశ్వరి కనిపించి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లలితలో ఉంటుందండి. అంటే నీ 2 కళ్ళకి నేను కనిపించను. నీ మూడో కంటికే నేను కనిపిస్తాను అని అర్థం అక్కడనమాట. ఆవిడ కనిపించటం, బాబా వచ్చి నా తల మీద చేయి పెట్టటము. ఇక నేను ధ్యానాన్ని విడిచిపెట్టలేదు మాస్టర్. మాకు సముద్రం దగ్గర పౌర్ణమి ధ్యానం జరిగినప్పుడు, నాకు అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. తిరిగిపోతున్నప్పుడు సెంటు వాసనలు విపరీతంగా వస్తున్నాయి. ఏంటో తెలియలే. తర్వాత తెలిస్తే జీసస్ వచ్చి నా వెన్నులో ఒక ప్రాబ్లమ్ ఉంది మాస్టర్. నన్ను కింద కూర్చోవద్దన్నారు. మేబీ ఫ్యూచర్‌లో ఆపరేషన్ అవ్వొచ్చన్నారు. ఏదో అరిగింది ఏంటంటే చెప్తారు గదండీ! ఇప్పటి వరకు నాకది ఇంకేం గుర్తులేదు. దాంతో నాకు పని రాలేదు. జీసస్ వచ్చి అక్కడ క్యూర్ చేశారని చెప్పారు. ఇట్లాగా అయ్యి నాడీ మండలం శుద్ధి జరిగినాక, ఇంటికొచ్చి ఊరుకోకుండా మళ్ళీ ధ్యానంలో కూర్చొని నాకు అనుభవం కావాలన్నానండి. అంత కొత్తలు గదండీ! ఏంటి తెలిసి తెలియని. వెంటనే మాస్టర్స్ ఇట్లా మోత ఒక సాలెపురుగు థ్రెడ్ ఉంటది చూడండి. అట్లా నా ముక్కు దగ్గర నుండి వెళ్ళి, ఇక అప్పటి నుండి స్టార్ట్ అయిపోయిందండి నాకు. విశ్వమయ ప్రాణశక్తి అపారంగా లోపలికొచ్చి ఫస్ట్ నాడీ మండలి శుద్ధి జరుగుతూ ఎన్నో విజన్స్ మాస్టర్స్. నిజంగా ధ్యానం అనేది అనుభూతి ఇస్తేనే అదొక అద్భుతం అండి. ఆ అనుభూతి, ఆ విజన్స్ ఎక్కడ పడితే అక్కడ కళ్ళు మూసుకుంటే చాలు విజన్స్ వచ్చేవి. ఇలా ఉన్నప్పుడు మాస్టర్స్ నాకు 40 డేస్ అయిపోయింది. మాకు మాస్టర్స్ అయిపోయారు. తరువాత మేము ఇక్కడ 60 మందిమండి. ఓన్లీ లేడీస్‌మేననమాట. ఎట్లా అంటే నన్ను మాస్టర్‌గా చెప్పమన్నారు. సో, అది అలా కూర్చొని చెప్తున్న నేపథ్యంలో బయట ఊళ్ళకనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ నా బయట ఊరు వీరన్నపాలెం అని బాబా మందిరంలో. అక్కడ పిరమిడ్ రావటం అట్లా అండి. చీరాల చుట్టుపక్కల గ్రామాలన్నీ చీరాల మాస్టర్స్ అందరూ కలిసి ధ్యానమయం చేశారు. పిరమిడ్స్ మయమైంది. అయితే పత్రి సార్ ఒక మెయిన్ ఊర్లో పత్రి సార్ తోటి పెద్ద మీటింగ్ పెట్టారు. అసలు సార్ వస్తున్నారంటే చాలండి. అప్పటి వరకు ధ్యానానికంటే ఇల్లిల్లు తిరిగి పిలుచుకోవాలి. సార్ వస్తున్నారంటే అసలు పిలవక్కర్లా. అలా వచ్చేవాళ్ళు. మేము గూడా వెళ్ళామండి. అందరం వెళ్ళిపోయాము. అక్కడ కూర్చొని చూస్తున్నాము. అందరిని మాస్టర్స్‌ని, చీరాల మాస్టర్స్‌ని పిలుస్తున్నారు. కానీ పత్రి సార్ చైర్ పక్కనే ఒక చైర్ ఉంది. వరుసనే చైర్స్ ఉంటే అందరూ అక్కడ కూర్చోబోతుంటే సార్ అట్లా వేలు చూపిస్తున్నారండి. ఇంకో చైర్స్ చూపిస్తున్నారు. మేమందరం అది చూస్తానే ఉన్నాము. లాస్ట్ మొత్తం అందరూ నిండిపోయారు. సార్ పక్కన ఒక్క చైరే ఉంది. అనిత మేడం రావాలని పిలిచారు. నన్ను పిలుస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అసలు రెడీ అయ్యేళ్ళ మామూలుగా వెళ్ళిపోయామండి. అందరూ వెళ్ళండి మేడం మీరు వెళ్ళండి అంటే వెళ్తే అక్కడ కూర్చోమని చెప్పారండి సారు. అంటే నిజంగా మాస్టర్స్ ఆ క్షణంలో అసల ఏమీ ఎరుక లేదండి. నిజంగా నేను కొత్తలు ఒక యూనివర్సల్ మాస్టర్ ఆయన తన పక్కన నన్ను కూర్చోమంటము అంటే దీనికి ఎందుకు అలా కూర్చోమన్నారంటే అండి, అక్కడ జరిగిన ధ్యాన ప్రచారంలో ప్రథమ పాత్ర నా ద్వారా జరిగి, నేను ఎక్కడ పిరమిడ్స్ గురించి చెప్తే ఆ ఊళ్ళో పిరమిడ్స్ కట్టేశారు. పిరమిడ్స్ కూడా వచ్చేసాయండి. సో, ఆ వర్క్ కంప్లీట్ చేశాను గాబట్టి, ఆయన నాకలాగా తన పక్కన ప్లేస్ ఇచ్చారండి. అప్పుడు నాకు మైక్ ఇచ్చారు మాట్లాడమని. ఏంటేంటో మాట్లాడాను మాస్టర్స్.
ఆ మైక్ కూడా సరి చేశారండి ఆయన. నిజంగా పత్రి సర్ అనే ఒక్క బుక్ మనం చదివితే చాలండి, ఇక మనం ఏ స్వాధ్యాయం కూడా చేయక్కర్లేదు. అసలు ఎలా మాట్లాడాలి, ఎట్లా కూర్చోవాలి, మాట్లాడటం కూడా చాలా తక్కువలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఆయన దగ్గర అందరూ నేర్చుకోవాలండి. ఈవెన్ జూమ్ క్లాసెస్లో కూడా చాలామంది ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తూ ఉంటారు. కానీ అండి తక్కువలో ఎక్కువ మాట్లాడటం అనేది పత్రి సర్కే చెల్లింది. నేనేంటేంటో చెప్పాను మాస్టర్స్. నాకే అనిపించింది, ఏంటి ఇంత అవకాశం వస్తే నేను ఇలాగా సరిగా మాట్లాడలేకపోయానా అనిపించింది. ఆ తరువాత మళ్ళీనండి ఇక్కడ మాకు సముద్రం దగ్గరికి పత్రిజీ వస్తున్నారంటే ఎర్లీ మార్నింగ్ అండి. ఇట్ ఈస్ అరౌండ్ 5 o'clock అనమాట. అప్పుడే అంతే, మేము ఎక్కడైనా సర్ వస్తున్నారన్నా, ఎవరైనా మాస్టర్ వస్తున్నారన్నా అందరం కలిసేసి ఆటోలు మాట్లాడుకొని వెళ్ళిపోతామండి. అట్లానే వెళ్ళాం మాస్టర్స్. పత్రి సార్ని నేను ఎప్పుడు ఒక్కటే కోరుకుంటాను, సార్ మీరు నా కళ్ళలోకి చూడరా అని అడుగుతానండి. అసలు చూడలేదండి. ఆయన సముద్రంలోకి వెళితే నేను ఎప్పుడు అట్లా ప్రవర్తించాను మాస్టర్స్. నేను చాలా ఒబీడియంట్గా దూరంగా ఉంటా, గమనిస్తూ ఉంటాను. నేను ఆ సముద్రంలోకి వెళ్ళిపోయానండి. సర్ నా వైపు కూడా చూడకుండా వెళ్ళమని చిన్నగా చేయి చూపించారు. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే ఆయన నా పక్కనే ఉన్నారు కూడా, నేను కళ్ళు తెరిచేటప్పటికి. అయినా నా వంక చూడలేదు మాస్టర్. సరే ఆయన సముద్ర స్నానం అయిపోయి స్నానానికి వెళ్ళారంటే నాకు ఉక్రోషం వచ్చేసిందండి. ఆయన మెడిటేషన్ చేయించినప్పుడు ఆయనకి నాకు మేబీ 5 or 6 feet. ఇంత అయినా కూడా నా కళ్ళల్లో చూడటల్లా. కొంచెం ఉక్రోషం కూడా వచ్చింది. అంటే మాస్టర్స్ కొంచెం మనలో ఉన్న అహంకారమో అజ్ఞానమో ఎలా వదిలిస్తారో దీనికి ఒక ఉదాహరణేనండి. సార్ మీకే కాదండి నాకు కూడా అన్నానండి. అంటే పత్రి సార్ చుట్టూ ఎలా మొగుతారో నేను ఎక్కడికి వచ్చినా నా చుట్టూ అలా రౌండప్ చేసేస్తారండి. అది ఎంత అహంకారమో ఆయన నాకు చూపించారండి. నేను అలా అన్నీ కళ్ళు తెరిచి ఈ మనుషులు ఇంత నా చుట్టూ ఉన్న వాళ్ళ నుండి చూసేటప్పటికి అసలు నియర్ బైలో కూర్చొని ఉన్నారండి సార్. అది ఫస్ట్ టైం అండి. ఒక కొరడా పెట్టి కొట్టినట్టుగా, అంటే అహంకారం ఉందన్నమాట అండి నా దగ్గర అప్పుడు. ఇంకప్పటి నుండి నాకు అనిపించేది కాదు మాస్టర్. నేను ఏ ఊరు వెళ్ళినా సరే బ్రహ్మరథం పట్టటం, ఏ ఊరు వెళ్ళినా కూడా, అంటే ఇది గొప్పగా కాదు మాస్టర్స్. మనం ఒక వర్క్ మీద వచ్చినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏ ఊరు వెళ్ళినా పిరమిడ్ గురించి చెప్పటం, మేము పిరమిడ్ కడతామని ముందుకు వచ్చేయడం. అలానే అక్కడ ఎక్కడైనా ప్రతి ఊరిలో ఇప్పటి వరకు నేను ఒక ఇన్ఫినిటీ అని చెప్పాలి, నేను తిరగని ఊరు లేదని చెప్పాలి. హైదరాబాద్లో ఎన్ని క్లాస్లో చేశానండి. 2 daysలో మేబీ నాతో 8 అయిన క్లాసులు చేయించారు. 1 day క్లాస్ చేశాను. అలా మాస్టర్స్ ప్రతి చోట ఒక పరివర్తన అనేది నేను చూస్తూ వచ్చాను. సో అలాట్ అయ్యిందండి నాకు ఆ వర్క్. అది నా ద్వారా అలా ఈవెన్ జూమ్ క్లాసుల్లో కూడా పిరమిడ్ గురించి చెప్తే మేము కడతామని అనౌన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే అక్కడ సముద్రం దగ్గర ఆయన ఎందుకు నా వంక చూడలేదంటే, ఒక వర్క్ నాకు అలాట్ అయిన వర్క్ నేను చేయలేదు మాస్టర్. నా ద్వారా రావాల్సిన పిరమిడ్స్, ఏదో శాఖాహార ర్యాలీయో లేదా ఏదో ఒక సంథింగ్ జరిగినప్పటికీ అక్కడ పక్కన కూర్చోమన్నారు, ఇక్కడ అసలు చూడలేదు. సో ఇంకప్పుడు నాకు అనిపించింది, కొంచెం బాధ అనిపించింది. ఏదో నేను పొరపాటు చేశానా, ఏం వర్క్ చేయాల, ఏ క్లాస్ వచ్చినా ఒప్పుకునేదాన్నండి. ఎంత దూరమైనా వెళ్ళిపోయే వాళ్ళమే. నా హస్బెండ్ నేను వెళ్ళే ముందు నాతో ఉన్న మెడిటేటర్స్ నాతో వచ్చేవాళ్ళనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్కటేనండి, ఒక్కటే అనుకునేదాన్ని. ఒక సందర్భంలో పత్రి గారిని ఒక ఫ్యామిలీ, అంటే ఆయన ఫస్ట్‌లో ఆయన చేసిన కృషిలో రమ్మన్నారు. అంటే ఇన్న సార్ తెల్లారుజామున వెళ్ళిపోయి వాళ్ళ మనసు ఎక్కడ మారుతుందో అని చెప్పి వాళ్ళ అరుగు మీద పడుకొని ఉన్నారండి. ఆవిడ పొద్దున్నే 7 o'clockకి ముగ్గు వేయడానికి వచ్చి చూసి, మీరు ఎంతసేపు అయింది వచ్చి అని అడిగితే, ఇప్పుడే లేమ్మా అన్నారట. అది నాకు పడిపోయిందండి. ఇక దాన్ని పట్టుకొని ఏ నో అనకుండా, ఈవెన్ ఇప్పుడు కూడా మాస్టర్స్ నాకు ఎంత టైట్ షెడ్యూల్ అయినా సరే నేను అది అడ్జస్ట్ చేసుకొనైనా సరే నో అని మాత్రం అనకుండా చేస్తా. ఎందుకంటే సార్ ఎంత కృషి చేస్తే ఈరోజు మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం.
మనము ఎంత అజ్ఞానం నుండి ఒక మరుజన్మ ఒక ఓల్డ్ ఎనర్జీ నుండి మనం న్యూ ఎనర్జీకి పత్రి సార్ వల్లనే వచ్చామండి. సో ఆ రిగార్డ్ తోటి అట్లానే వెళ్ళిపోయేదాన్ని. చెప్తున్నా కదండి, పత్రి సార్ భూమికి దిగి వచ్చేటప్పుడు ఎవ్వరు ఈ భూమికి రామన్నారండి. ఎందుకంటే ఇక మాంసభక్షణ ఉంది, అది అరికట్టాలి అంటే నో బడీ ఆర్ రెడీ టు కమ్ టు ఎర్త్ అండి. అప్పుడు పత్రి సార్ నేను వెళతాను అన్నారు. మీరు ఒక్కరేనా అంటే ఎస్ చాలు అంటే, లేదు మాస్టర్ మీతో కొంతమందిని తీసుకెళ్ళండి అంటే, అప్పుడు 1,45,000 మందిని నక్షత్ర లోకాల నుండి, సిరియా నుండి, అట్లా సో మెనీ ప్లానెట్స్ నుండి ఎవరు ఎక్కడ ఏ వర్క్ అవసరమో వాళ్ళని తీసుకొని వచ్చారండి పత్రి గారు భూమి మీదకి. అప్పుడు మనం ఒక ప్రామిసరీ నోట్ మీద సైన్ చేసినట్టు సైన్ చేసాం. ఇక్కడ మనకి ఏ వర్క్ అయితే అలాట్ అయిందో అది మనం కంప్లీట్ చేస్తామని చెప్పి వచ్చాము. సో మనం ఎప్పుడు మన వర్క్ని ఖాళీ అనేది ఉండకూడదండి, వర్క్ చేస్తూనే ఉండాలి, ఏదో ఒక వర్క్ చేయాలి. అది ఎలా ఉంటుందో చెప్పనా మాస్టర్స్, అది రెస్ట్లెస్గా ఉండదు, అలుపుగా ఉండదు, అదొక హాయిగా ఉంటుందండి. సార్ దగ్గర నేను నేర్చుకున్నది అదే. ఎన్ని క్లాస్లో నేను హైదరాబాద్ క్లాస్ వస్తే నన్ను ఇక్కడ పొద్దున్నుండి చుట్టూ ఊళ్ళు తిప్పి, ఎన్నో ఊళ్ళు తిప్పి, నాకు ఇంకా బస్సుకి అరగంట టైం ఉందనగా మా ఇంటి ముందు దింపారు. నా కూతురండి బట్టలన్నీ సర్దేసి పెరుగన్నం కలిపేసి తనే నాకు తినిపించింది. చాలా సహకరించేదండి. నాకు ఒక్కటే పాప. పాపం తను వచ్చేది, తను చూసుకునేది, నా క్లాసులు నేను వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు నా హస్బెండ్ వచ్చేవాళ్ళు కాదు. సో అసలు ఇంట్లో సహకరించారండి, తను రాకపోయినా వెళ్ళమనేవాళ్ళు. అలా జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి సార్ చీరాలు వచ్చారు. వచ్చినప్పుడు చెప్పా కదండి, సార్ వస్తున్నారంటే వెళ్ళిపోయేవాళ్ళమే. మాకు తెలిస్తే మాత్రం వెళ్ళిపోయేవాళ్ళమండి. అట్లా కూర్చున్నాము, సార్ వచ్చేసారు అని అనౌన్స్ చేశారు. అప్పుడు అలానే మెడిటేషన్లో కూర్చొని, సార్ మీరు నా కళ్ళలోకి చూడాలండి అనేదాన్ని. నేను షేక్ హ్యాండ్ల కోసం కూడా ఎప్పుడు సార్ దగ్గరికి చెయ్యి ఎప్పుడూ చాపలేదండి. అలా నిలబడి మాత్రం సార్ని నేను చాలా గమనించుకునేదాన్ని. ఆయనండి మనకి అట్లా క్లాస్ చెప్పేటప్పుడు ఒక రకంగా ఉంటారు. అందరూ షేక్ హ్యాండ్లు ఇస్తారు చూడండి, అప్పుడు ఆయన ఒక ఎనర్జీ గ్రీడ్‌గా మారిపోతారు. ఆయన కళ్ళు కూడా మూసుకుపోతూ ఉంటాయి మాస్టర్. సో, సార్ వచ్చి కూర్చొని నన్ను చూసి ఇట్లా అన్నారు, "ఏంటి" అని. అలా కళ్ళలోకి చూడమన్నా కదా! అప్పుడు వీళ్ళందరూ గూడా, "మేడం ఆయన చూడండి మిమ్మల్నే అంటున్నారు" అని. అప్పుడు అలానే చూస్తూ స్పీచ్ ఇచ్చారండి సారు. సార్ అలా నా కళ్ళలోకి చూడటము, నన్ను ఒక ఎనర్జీగా చేయటము, ఇక్కడ నా ద్వారా ఏ వర్కులు జరగాలో అవన్నీ జరిగాయండి. చెప్తున్నాగా మాస్టర్స్, నో అనే ప్రశ్న లేదు. ఒకవేళ నేను మాట ఇస్తే వర్షం పడుతున్న పక్కూరైనా సరే వెళ్ళిపోయేదాన్నండి. అక్కడ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇక్కడ జాండ్రపేటలో ఒక మాస్టర్, ఆయన మెడిటేటర్ అండి. ఇప్పటికీ ఆయన నా కళ్ళలో మెదులుతారు గూడా. అమ్మ మీరు ఇంత వర్షమైనా కూడా ఇచ్చిన మాట తప్పకుండా వచ్చారు, మీరు వస్తారని మాకు తెలిసి మేమందరం కూర్చున్నాము. ఈ చెవులు హనిత మేడం మాటలు వినటానికే ఉన్నాయి అన్నారు. సో అండి, పత్రి సార్ దగ్గర నేను నేర్చుకుంది ఆ డెడికేషన్ మాస్టర్. మన దగ్గర ఎప్పుడైతే డెడికేషన్ ఉంటుందో మన నోటి నుండి వచ్చే మాటకి సృష్టి జరుగుతుందండి. సో దానివల్లే ఆ డెడికేషన్, దట్టు సిన్సియారిటీ ఉండాలి. ఏమీ ఆశించకూడదండి. మనం చేసే వర్క్‌లో ఏమీ ఆశించకూడదు. ఆశించకుండా వర్క్ చేయటం, దట్స్ ఆల్. దాని నుండి రిజల్ట్ కూడా మనం చూడకూడదు. మనల్ని అక్కడ ఎంతోమంది ప్రశంసిస్తారు, అది వింటాం కానీ అది మన హృదయం వరకు చేరకూడదు. సో అట్లా జరిగిన నేపథ్యంలోనే మాస్టర్స్ ఆయన అలా కళ్ళల్లోకి చూసిన ప్రతిసారి నాకు వర్క్ హెవీ అయిపోతూ ఉంటుందండి. బట్ అలసట ఉండదు, ఆనందం ఉంటుంది మాస్టర్స్. ఇలానే అమెరికాలో ఒక మేడంకి మెడిటేషన్ చెప్పమంటే నాకు టైం ఎక్కడ ఉండేదండి. అసలు టైం అనేది, నేను ఇంట్లో ఉండేది మేబీ నెలలో 1, 2 రోజులు. ఇంక వెళ్ళటం. నైట్ వాళ్ళకేదో టైం ఉంటది గదా! అప్పుడు తను కాల్ చేసేవాళ్ళు. ఆమె నన్నొక మాట అన్నారండి, "నాకు పెళ్లి భోజనం ప్లేట్ కావాలని" అడిగారు. నో మేడం, పత్రి సార్‌కే అది కోరుకోలేదాయన. ఆయన నుండి మేము కోరుకోలేదు. ఒక పెళ్లి భోజనము అంటే అదెలా ఉంటుందండి? ఎవ్రీథింగ్ ఉంటాయి దాంట్లో.
కదా, స్వీట్ హాట్ ఎవ్రీథింగ్, చాలా ఐటమ్స్ తోటి ఒక మనిషి హాయిగా కడుపు నిండా తినేటట్టు ఉంటుంది కదా. అంటే ఆమె ఏంటంటే ఏం కోరారంటే, తను కష్టపడకుండా నా దగ్గర శక్తి ఏదో ఉంది, ఫీలింగ్స్ అండి, ఎవరి దగ్గర లేకుండా ఉండదు శక్తి. బట్ పిరమిడ్ మాస్టర్స్ అనే వాళ్ళు ఒక కాషాయ వస్త్రాలు వేసుకునే వాళ్ళ కన్నా కూడా తక్కువైన వాళ్ళు కానే కాదు మాస్టర్స్. పత్రి గారు ఎక్కడ ప్రదర్శించాల, ఆయన మనకు ఒక్కటే నేర్పించారు, ఇండివిజువల్గా బ్రతకటం. పారాసైట్గా ఇంతకాలం బతికామండి. పూజలు అన్నాము, భగవంతుని వేడుకోవటం, గుండు గీయించుకోవటం, మొక్కులు మొక్కోవటం, ఏదొచ్చినా దేవుడు దేవుడు, దెర్ ఈజ్ సంబడి, ఆ సంబడి కోసం వెతుక్కుంటూనే ఉన్నాం. సో ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక ఇండివిడ్యువాలిటీ వచ్చింది. మనం ఇప్పుడు ఎవరి కోసము ఎదురు చూడమండి. ఏది వచ్చినా ఇప్పుడే కదా పత్రి సార్ వీడియో ప్లే చేశారు, ధ్యానంలో కూర్చోవటమే. ధ్యానంలో కూర్చుంటే చాలు, మనకి ఏ పని జరగాలో అది మన లోపల ఉన్న ఆత్మ మనకి చెప్తుందండి. సో అండ్ సో నువ్వు అడుగుతున్నావు కదా, నీకు ఇది సో అండ్ సో యూ నీడ్ అనేసి ఒక ఆన్సర్ తప్పకుండా వస్తుందండి. అది సార్ దగ్గర నేను నేర్చుకున్నది. ఇలా ధ్యానము చేస్తూ ఇక్కడ నేను ఉన్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. తర్వాత పిరమిడ్స్ గురించి వినటం, పిరమిడ్ కట్టుకుందామా అంటే అందరూ ఓకే అన్నారు. అక్కడ ఒక పిరమిడ్కి మాకు ప్లేస్ ఇచ్చారండి. సో నేనుగా ఎవరిని 5 పైసలు అడగలేదు. అందరూ కృషి చేశారు మాస్టర్స్. ఆ పిరమిడ్కి ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఏం కావాలో అన్నీ అట్లే వచ్చాయండి. అయితేనండి మేమున్న దాంట్లో రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. సో ఒక సమానత్వం రావాలని అందరినీ గౌరవించేలా చేసి, అందరికీ సమానత్వం రావాలని నేను అందరిని ఒకటే అన్నా, మనం ఇటుక ఇసుక మోసుకుందామా అంటే ఓకే అనేవాళ్ళండి. నో అని ఎప్పుడు నాకు చెప్పలా. కాకపోతే నేను ఎప్పుడు రిక్వెస్టింగ్గా అడిగేదాన్ని, ఆర్డర్ ఎప్పుడు వేయలేదు. మరి సండే చిన్న పిల్లలు ఒక 70 మంది వచ్చేవాళ్ళు. అప్పుడే సేవాదళ్ పెట్టక ముందులే నేను ఎర్లీ మార్నింగే స్కూల్స్కి వెళ్ళేదాన్నండి. నెల రోజులు కూడా వెళ్ళేదాన్ని. అట్లాగా పిల్లలు ఆదివారం వచ్చేవాళ్ళు. ఆ పిల్లలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలని చిన్న చిన్న వాటితో, మీరు ఇసుక మోస్తారా అంటే మాకు 2 థమ్సప్ బాటిల్స్ కొనిస్తారా అంటే తప్పకుండా అని తెప్పించి వాళ్ళని కూడా అక్కడ ఇన్వాల్వ్ చేశాము. పిరమిడ్ రెడీ అయిపోయిందండి. అప్పుడు చీరాల్లో 3 పిరమిడ్స్, బస్మతి గారిది, ఇక్కడ మధ్యలక్ష్మి గారు అని అన్నారు, రేపు తనదే క్లాస్ కూడా. నెక్స్ట్ ఇది పబ్లిక్ పిరమిడ్ అండి ఇది. అయితే నన్ను అన్నారు, సో అండ్ సో ఆయన్ని అడగండి, పత్రి గారు వచ్చి ఓపెన్ చేస్తారంటే నాకేం అవసరం అండి వాళ్ళని అడగటము, ఇది ఫెమినైన్ ఎనర్జీస్తో నడుస్తున్నది పిఎస్ఎస్ఎం, నేను ఎవరిని అడగను, ఇదేం నాదేం కాదు, ఇది పత్రి గారిది, ఆయనకు అవసరమైతే ఆయనే వచ్చి ఓపెన్ చేసుకుంటారు, ఐ వోంట్ ఆస్క్ ఎనీబడి అని. మేము అక్కడ జస్ట్ మెడిటేషన్ చేసేవాళ్ళం, అందరం కూర్చొని అక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగేది. సార్ వచ్చారండి. సార్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం టైం గ్యాప్లో అక్కడ వాళ్ళు మొత్తం వచ్చేసారు. ఫుడ్ టైము మా వాళ్ళే అందరు గబగబా వెళ్ళి ఎవ్వరికి వాళ్ళు అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టి, సర్ వస్తున్నప్పుడు ఎవ్వరు లేచేసి ప్రౌడ్గా వెళ్ళటానికి వీల్లేదు, అందరూ నిలబడి క్లాప్స్ ఇవ్వాలంటే అట్లానే చేశారండి. మేబీ 200 పైన 300కి రీచ్ అయ్యి ఉండొచ్చండి. సార్ వచ్చే వరకు నేను మెడిటేషన్ చేయించిన అట్లానే చేశారు మాస్టర్. సార్ రావటం అలా క్లాప్స్ ఇస్తూ డిసిప్లిన్తో ఉంటే సార్ చాలా ముగ్ధులయ్యారట. ఓపెన్ చేశారండి. అప్పుడు నన్ను రమ్మన్నారు లోపలికి. సరే వెళ్ళాను. ఆ పిరమిడ్లో 25 మంది పడతారండి. ఆ రోజు 40 మందిని పట్టాము. సార్ కళ్ళు మూసుకోండి అన్నారు, ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. ఓకే, మైక్లో నుండి హనిత మేడం రావాలి అని కళ్ళు తెరిచేటప్పటికి పక్కన సరిలేరండి, వెళ్ళిపోయి కూర్చున్నారు. మైక్ ఇచ్చారు మాట్లాడమని. అప్పుడు నేను కొంచెం ఏవో మాట్లాడానండి. మాట్లాడినాక ఆ పిరమిడ్ ఎవరు ప్లేస్ ఇచ్చారు అదంతా మాట్లాడినాక నేను ధ్యానంలో ఈరోజు కంటిన్యూ అవటానికి ఒక్క మాటే కారణము. పత్రి సార్ నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోమన్నారు. ఇక అది నేను విడిచిపెట్టలేకపోయానంటే అప్పుడు నా వంట చూస్తూ కూర్చున్నారండి. అప్పటి వరకు మామూలుగా విన్నారు, అప్పుడు నాకు మైక్ సరి చేశారు. అంటే నేను సరిగా పట్టుకోలే.
అంటేనండి నా వాక్క్షేత్రం కూడా పర్ఫెక్ట్ అవ్వాలి అని ఆయన కరెక్ట్ చేస్తూనే వచ్చారు మాస్టర్. మనం మాట మధురంగా మారాలి అన్నా కూడా అది పత్రి సార్ ప్రభావం ఉంటుందని కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నా ఆడియోస్ వింటూ ఈరోజు జూమ్ క్లాస్లో చెప్తున్నారు. మరి సహస్రం యాక్టివేట్ అవ్వటం ఏవో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఈ వాయిస్ విన్నవాళ్ళు, ఆడియోస్ విన్నవాళ్ళు కూడా హీల్ ఏదో సంథింగ్ చెప్తారండి బాగుంటుందని. మా ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరన్నా ఇట్లా అవ్వటానికి కారణం కూడా సార్ సరిచేస్తారు. ఈరోజు స్వాధ్యాయంలో 132వ పుస్తకం ఆడియో జరుగుతుందంటే నా వాయిస్ని కూడా అవసరమైన విధంగా ఆ అమ్మాయి సరి చేసేటప్పుడే నా వాయిస్ని కూడా ఆయన సరిచేశారు అనేది నా నమ్మకం అండి. అప్పుడు పత్రి సారు చాలా మెచ్చుకున్నారంట. ఇలా ఆడవాళ్ళు మాత్రమే ఎవరిని ఎక్కడికి వెళ్ళకుండా నన్ను అన్నారండి, ఈవిడ సెల్ ఫోన్ పట్టుకొని పైనుండి కిందకు కూడా దిగిరాలా, పిరమిడ్ కట్టింది ఇక్కడ యూనిటీని చూసి చీరాల చాలా ఆశ్చర్యపోయారంట. ఆడవాళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చుంటేనే నాలుగో రోజు ఏదో ఒక మాటల్లో డిష్యూ వస్తుందండి. బట్ మేము ఇప్పటి వరకు కూడా అదే యూనిటీతో ఉంటాం మాస్టర్స్. అది చాలా ఆశ్చర్యపోయారంట. సో పత్రి సార్ని మనము కరెక్ట్గా ఆయన గమనించి పత్రిజీ చెప్పింది మనము ఇప్పుడు నా గ్రూప్స్ అన్నిటిని క్రియేట్ చేసా, అన్నిటికీ పత్రిజీ మాటే మన బాట. సో అండి ఇలా జర్నీలో మాస్టర్స్ నేను నెక్కలు కూడా వెళ్ళాము. ఆయన అబ్బూరి కోటేశ్వరరావు గారిని, ఇక్కడ అంజలి మేడం అని ఈ మేడం కొత్తగా వచ్చారు, క్లాస్ ఇవ్వండి అంటే అమ్మ చెప్పగలవా అని అడిగారు. ఇచ్చి చూడండి సార్ అన్న. అప్పుడు అండి అక్కడ విపరీతంగా వచ్చేవాళ్ళు. ఆ పిరమిడ్ ఎనర్జీస్ అక్కడ ఉంటే హెల్త్ కూడా రావటం జరిగేదండి. సో నెక్స్ట్ అక్కడ ఎన్నో క్లాసులు చేయటం జరిగింది. ఒకసారి పత్రిజీ వచ్చారు అక్కడికి, మేమందరం సార్ పుట్టినరోజు అండి వెళ్ళాము. అక్కడ జరిగిన అద్భుతం పంచుకోవాలి మాస్టర్స్ మీతోటి. అది మంచి ఎండాకాలం, మే నెల, మే 1నే వెళ్ళామన్నమాట. పత్రి సార్ చినుకులు కూడా పడుతున్నాయండి అప్పుడు, ఎందుకనో పెద్ద గాలి వాన అట్లా ఉన్నాయి. వెళ్ళామండి. వెళితే పత్రి గారి స్టేజ్ మీద అప్పుడే సన్సెట్ అండి, అటు చూడండి ఎంత అందంగా ఉందో. సన్సెట్ అని చూడమంటే చూస్తే నిజంగా చాలా అందంగా ఉంది. విపరీతమైన మేఘాలు కమ్మేసినాయండి. అదే కనుక అక్కడ వర్షం గాలి వాన వస్తే అక్కడ ఎవరు మిగలము. అంత ఉధృతంగా వచ్చేటట్టుంటే సర్ స్టేజ్ మీద స్పీడ్గా తిరుగుతున్నారు. ఏంటి మీకు వాన కావాలా కావాలా అంటున్నారు. అప్పటికి చినుకులు పడుతున్నాయి. అంటే అందరు కావాలి కావాలి అంటే అసలు మొత్తం క్లియర్ అయిపోయింది మాస్టర్స్. అది ఎంతో హ్యాపీగా ఫంక్షన్ జరిగింది. అసలు ఆ మబ్బులు ఏమైపోయినాయి, అంత ఈదురుగాలు వస్తుంది అనుకున్నాము, అసలేం లేదు. హ్యాపీగా జరిగింది. మేము అక్కడ చాలా నైట్ అయిపోయిందండి. రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యి వస్తున్న కొద్దీ చీరాలు వచ్చిన కొద్దీ ప్రతి ఊళ్ళో గాలి దుమారం వల్ల అక్కడ అన్ని పడిపోయి చెట్లు పడిపోయి అట్లా ఉన్నాయి. మేము ఇంటికి వచ్చి చూసేప్పుడు చీరాల్లో కూడా అలానే ఉంది. సో ఆయన అక్కడ ఆ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా జరగటానికి అలా నడుస్తూ ఆ నేచర్ని అటు పంపించేటప్పటికి ఆ ఊళ్ళన్నీ అలా అయ్యాయండి. కానీ మా జర్నీ అది హ్యాపీగా జరిగింది. అప్పుడు ఒకటి అర్థమైంది, పత్రి సార్ ఎక్కడ ఎప్పుడు ఏది ప్రదర్శించరు, కానీ ఆయన ఏదైనా చేయగలరండి. నిన్న ఒక వీడియోలో వింటున్నా, నేను కడుపులో నొప్పని వస్తే తీయగలను, ఏదైనా చేయగలను. కానీ ఇంకొకటి వస్తుంది, ధ్యానంలో కూర్చోమంట, ఎవరికి వాళ్ళే ఏదైనా క్లియర్ చేసుకోవాలని చెప్పారు. అది నేర్పించారండి పత్రి గారు. ఇలాంటి జర్నీలోనే మాస్టర్స్ ఇంకొక అద్భుతమైంది చెప్పాలి మీకు. ఇక్కడ శాఖాహార ర్యాలీ జరుగుతుందండి. ఇక్కడ ఒక ప్లేస్ నుండి స్టార్ట్ అయ్యి జాండ్రపేట, అది కూడాను మేబీ 5 or 6 కిలోమీటర్స్ అండి. సార్ నడుస్తూనే అంత ఎండలో వచ్చారు. మేము ఆటోలో ప్లేస్కి వచ్చామండి సగం వరకు నడిచి. ఆయనండి లోపలికి వచ్చేటప్పుడు ఆ గ్రౌండ్లోకి షర్టు మొత్తం స్నానం చేసినట్టు ఆయన తడిచిపోయారు. ఆయన నోరు తెరిచి వగస్తున్నారు కూడా. అప్పుడు నాకు అనిపించిందండి, ఈయన తల్లిగారు కనుక ఇక్కడ ఉంటే ఈ నాయన అంటూ ఆయన గురించి ముందు వాటర్ ఇచ్చేవాళ్ళని. అక్కడ ఆయనకు వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా చుట్టూ మొగటమే. ఇక సార్ కూర్చొని
కనీసం ఆయన ఎవరిని విసుక్కోలేదు, వాటరు అడగలేదు, ఏం లేదు, రిలాక్స్ అవ్వాలని లేదు. అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తున్నారండి. నేను నిలబడి చూస్తున్నాను సార్ని. అప్పుడు ఆయన చేయి చాపారు. షేక్ హ్యాండ్ ఇచ్చానండి. ఎళ్ళిపోయి నిలబడలేక పడబోయాను. వెంటనే అక్కడున్న మెడిటేటర్స్ నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు మాస్టర్స్. ఒక ఎనర్జీ గ్రెయిన్‌ని మనం టచ్ చేస్తే ఎట్లా ఉంటదో, ఒక కరెంట్ షాక్ ఎట్లా ఉంటదో అట్లా షాక్ కొట్టినట్టయిందండి. వీళ్ళందరూ నన్ను హగ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎనర్జీ ఫీల్ అయ్యారు. అంత ఎనర్జీ అప్పుడు నాకు సరే షేక్ హ్యాండ్‌లో వచ్చింది. అంటే నువ్వు చూస్తున్నావు, నా షేక్ హ్యాండ్ తీసుకుంటే ఎట్లా ఉంటదో చూడని చూపిచ్చారేమోనండి. నిజంగా అప్పుడొక రిటైర్డ్ ప్రిన్సిపల్ వచ్చి, "సార్ మా అందరిని మీరు ఎంతో రక్షిస్తున్నారు. మీరెప్పుడు మమ్మల్ని రక్షిస్తూనే ఉండాలి" అంటే, అంత ఇదిలో గూడా ఆయన ఒక్కటే ఆవిడ 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ అదే అన్నారు. "మేడం ఇలా వేలు చూపిచ్చండి. నేను దారి చూపించేవాడిని మాత్రమే" అన్నారండి. సో, మాస్టర్స్ నిజంగా ప్రతి ఒక్కళ్ళం నేర్చుకోవాలి. ఆయన ఏంటో మనకు తెలుసు. కానీ ఆయన ఏమన్నారండి, నేనే చేస్తానని అనలా అక్కడ. రక్షిస్తానని చెప్పట్లేదు, ఏం చెప్పలా. దారి చూపిస్తున్నాను అని చెప్పారండి. నాకప్పుడు నిజంగా పత్రి సార్ పట్ల ఎంత ఎఫెక్షన్ అనిపించిందంటే, నిజంగా ఈ మాస్టర్‌ని విడిచి వెళ్ళటము అంటే, మనం ఎంత కోల్పోయిన వాళ్ళమవుతామో అని అప్పుడు అర్థమైంది. అలానే మాస్టర్స్ చాలా తక్కువని చెప్పా గదండీ! పత్రి సార్‌ని కలవటము అలాగా. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక 2 ఇన్సిడెంట్స్‌లో ఒకసారి పత్రి సారు ఇక్కడ జాండ్రపేట 2012 కట్టాలు వెళ్ళామండి మేము. 2012కి అక్కడ ఏదో అయిపోద్దని నా కూతుర్ని గూడా తీసుకెళ్ళిపోయాను. సో, అక్కడి నుండి వచ్చేటప్పుడు నెక్స్ట్ మేము సర్ ఎనకమాల నడుస్తున్నామండి. ఆయన అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ వస్తున్నారు. మేము నిలబడి అలా చూసాం గానీ, ఎందుకంటే మాస్టర్స్ ఎప్పుడు అందరూ ఆయన షేక్ హ్యాండ్స్ కోసం ఆయన చుట్టూ మూగటం అట్లాగా చేసేయటం అనేది ఎవ్రీ టైమ్ అనేది ఆయనకు కూడా ఇదిగా ఉంటది. అని అందరూ నిలబడి చూస్తుంటే ఆయన నడుస్తూ వెళ్ళటం, మమ్మల్ని వెనక్కి తిరిగి చూడటం ఇలా చేశారండి. సో, పత్రి సార్‌ని కలవటం, మాట్లాడటం కట్టాల్లో ఎప్పుడు కుదరలేదు మాకు. నేను వెళ్ళింది గూడా కట్టాలు 2 టైమ్సే వెళ్ళాను సార్ ఉన్నప్పుడే. సార్ తర్వాత నాకింక అక్కడికి వెళ్ళాలని గూడా ఏమి అనిపించలేదండి. 2012 తర్వాత పత్రి గారు మౌనంలోకి వెళ్ళిపోయారు. 1 ఇయర్ అండి. నిజంగా మాస్టర్స్ అప్పుడు అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. అక్కడ అది జరగటానికి కారణం కూడా ఒకటి జరగాలి గాబట్టి, ఒకటి ఫోకస్ కావాలి గాబట్టి జరిగింది. సో, పత్రి సారు 2012 అయిపోయినంక 2013 ధ్యాన మహాచక్రం మళ్ళీ జరుగుతున్నది. ఆయనెప్పుడూనండి జరిగే ముందు ఊరు ఊరు వస్తారు. బట్ ఇప్పుడు మౌనంలో ఉన్నారు. ఒక స్లిప్పుల మీద రాసి చూపిస్తున్నారు. అడిగినయి వాటికి ఆయన గూడా మీరు ఏంటి మీ వర్క్ అట్లా అడుగుతున్నారు. రాసి గూడా చూపిస్తున్నారు. సరే పత్రి సారు ఎప్పుడు ఆయన చుట్టూ చీరాల్లో వచ్చారంటే కొంతమంది ఎప్పుడు ఆయన్ని వదలరండి. చుట్టుముట్టే ఉండేవాళ్ళు. అలాంటిది అందరూ బయటికెళ్ళిపోయారు. నేను నాతో ఉన్న మెడిటేటర్స్ ఒక 5, 6గురం అక్కడున్నాము. సార్ స్టేజ్ దిగి వస్తున్నారండి. వస్తున్నప్పుడు నాకెందుకో సార్‌తో మాట్లాడాలని అనిపిస్తుంది. భయం. నేనసలు ఆయనతో మాట్లాడింది గూడా చాలా తక్కువ మాస్టర్. అప్పుడు అక్కడ ఒక శ్రీదేవి గారని, "మేడం మీరు సార్‌తో మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడండని" ఆమె నన్ను తోసేసారండి. తోయటం, సరే వెనక్కి తిరగటం ఎట్ ఎ టైమ్ అయింది. అప్పుడు ఆయన నన్ను ఇట్లాగ చెయ్యి తన చేతిలోకి ఇట్లా తీసుకొని నా కళ్ళల్లోకే చూస్తున్నారు. నేనప్పుడండి నా కళ్ళెమ్మట విపరీతంగా నీళ్లు గారిపోతున్నాయండి. పత్రిజీ ఈజ్ ద విక్టరీ, విక్టరీ ఈజ్ ద పత్రిజీ అంటూ పత్రి సార్‌ని 2012లో ఒకటనిపించిందండి. ఎంతటి గొప్ప మహనీయుడైనా సరే ఒక డ్రాబ్యాక్ అది మనకి డ్రాబ్యాక్‌గా కనిపించింది. కానీ సార్‌కి అక్కడ జరిగిన వాస్తవం ఆయనకి మాత్రమే తెలుసండి. సో, ఎలా అయినా షింక్ అవ్వటం అనేది అనిపించింది గూడా. అప్పుడు నేను ఆయన్నిచ్చిన ప్రశంసలు, ఆ ఎఫెక్షన్ తోటి, ఆ ప్రేమతో ఆయన్ని అభినందించటం సరే ఎంతో ఎఫెక్షన్ తోటి
రిసీవ్ చేసుకున్నారండి. అంతసేపు నా కళ్ళల్లోకి చూస్తున్నారు. నేను మాట్లాడుతూనే ఉన్నాను. నన్ను హగ్ చేసుకున్నారండి పత్రిజీ. నిజంగా మాస్టర్స్ నేను ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు అంటే నేను క్లాసెస్‌కి వెళితే ఆడవాళ్ళు చాలామంది నన్ను వచ్చేసి హగ్ చేసుకునేవాళ్ళు. నా హస్బెండ్‌కి అది నచ్చేది గూడా గాదండి. నేను ఆయన్ని కన్విన్స్ చేసి వాళ్ళ అభిమానాన్ని మనం కాదనలేదు కదా! ఫస్ట్ టైమ్ అండి నా హస్బెండ్ కాకుండా అసలు వేరే వాళ్ళని హగ్ చేసుకోవటం. కానీ అక్కడ స్పర్శ తెలియలేదు మాస్టర్. ఇప్పుడు నా కూతురుందండి. ఆ అభిమానంతో ఎవరైనా హగ్ చేసుకున్నారు. మనకు స్పర్శ తెలుస్తది. కానీ పత్రిసర్ది తెలియలేదు మాస్టర్స్. అలా హగ్ చేసుకొని నా కళ్ళలోకి అలా చూసి మళ్ళీ మెల్లగా బయటికి వెళ్ళిపోయారండి. అప్పుడు మాస్టర్స్ ఈళ్ళందరూ పిచ్చి ఆనందంతో క్లాప్స్ కొట్టి నన్ను గట్టిగా ఒక్కొక్కళ్ళు హగ్ చేసుకోవటం అండి. వాళ్ళు చెప్తున్నారు, "అమ్మో! మేడం మీ దగ్గర నుండి ఎంత ఎనర్జీ వస్తుందో" అని షాక్ కొట్టినట్టుందంట. అంటే సర్ అలా మన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నప్పుడు ఆయన కంటి నుండి శక్తి మన లోపలికి వెళ్తదండి. అది వర్క్ చేయటానికి వినియోగింపబడుతూ ఉంటుంది. అది నాకు బాగా అర్థమైంది. ఇదసలు నేను మర్చిపోలేను మాస్టర్స్. ఎందుకంటే ఆ 2012 తెలియక గడిబిడి చేసేశారు. కానీ అదొకటి జరగాలండి. అది గూడా ఒక ప్రక్షాళనకే జరిగింది. కానీ అసలు స్పర్శ అనేది గూడా తెలియలేదంటే నిజంగా అసలు పత్రిసర్ అంటే ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. సర్‌కి కాళ్ళు నొక్కుతారు, చేతులు నొక్కుతారు. అలా అందరూ సేవ చేస్తారు. కానీ నేనెప్పుడు కూడా అలా నిలబడి చూస్తూ ఉండేదాన్ని. ఇక్కడ పెదనందిపాడు వచ్చారండి. పడుకున్నారు సారు. అందరము మాస్టర్సే మెడిటేటర్స్ కాకుండా మాస్టర్స్‌నే అలౌ చేశారు. అప్పుడు ఒక మాస్టర్ అండి నా గురించి సర్‌కి చెప్తున్నారు. ఈ మేడం మేబీ 500 ఊళ్ళు వెళ్ళుండొచ్చండి. ఇంకా ఎక్కువే ఎళ్ళుంటారు. అవన్నీ చెప్తే అంటూ అలా కళ్ళు తెరిచి చూసి కళ్ళు మూసేశారండి. ఇంకా నేను వచ్చేటప్పుడు ఇంకా నేను ఎక్కువ సేపు ఉండను మాస్టర్స్. ఎప్పుడైనానండి అందరూ నేర్చుకోవాల్సిన విషయం పత్రి గారు ఉన్నప్పుడు ఒక్కళ్ళు ఆయన్నే అతుక్కుపోయి కూర్చుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇట్లాగా ఇది జరిగిపోయినంక ఇంకా పత్రి సార్ ఇంకా లాస్ట్ చీరాలో వచ్చారు అన్నప్పుడు నాకు కాల్ చేశారు. ఒకాయన ఇక్కడ సిక్ అయితే ఇక్కడ వెళుతూ ఆయన్ని చూడటానికి చూడండి పత్రి గారి సంస్కారం చూడండి. అసల ఆయన అక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు. మేమిక్కడ మాది విఠల్ నగర్ అండి. ఇదొక స్లమ్ ఏరియా. ఇక్కడ నుండి వెళ్ళటం కూడా చాలా కష్టమే ఎక్కడికన్నా. ఆ బ వెహికల్ దొరికి వెళ్ళేటప్పటికి ఆయన కార్‌లో కూర్చొని అలా పాస్ అయ్యి ఎళ్తున్నారు. అదే లాస్ట్ మాస్టర్స్. అయితే ఈ లోపల ఏమైందంటే, అక్కడ సీతారాణి గారని వాళ్ళ ఇంటికొస్తే ఆవిడ ఫోను చేసి, "మేడం ఇప్పుడే వచ్చారు. ఆయన ఇక్కడ ఉంటారు ఈ నైట్. మీరు మీ భార్యని తీసుకొని రండి" అంటే అది చాలా దూరమండి. వెళ్ళామాయన. వెళితే మా వారు కూర్చొనున్నారు. కళాధర్ రెడ్డి గారు, ఐటీసీ రెడ్డి గారు ఇలా కూర్చొనున్నారండి. పత్రి సార్ పడుకొనున్నారు. అయితే పత్రి గారు అంతకు ముందు ఊర్లో వీరంగం వేశారంట. చాలా హాట్‌గా ఉన్నారు. జాగ్రత్త అని చెప్తున్నారు. అసలే నాకు భయము. ఇంక ఇట్లా చెప్తున్నారనేప్పటికి ఇంకా మౌనంగా అట్లా ఉండి ఆయన పడుకొని ఉంటే అప్పుడు పిలుస్తున్నారు అందరిని రూమ్‌లోకి. అప్పుడు బెడ్ మీద నేను కూర్చొని ఆయన పాదం నొక్కానండి. అదే ఫస్ట్ టైమ్ అనమాట. అందరూ ఒక కాలుకి దెబ్బ తగిలిందంట. మేడం చూసి నొక్కండి. దెబ్బ తగిలింది అని అన్నారు. అప్పుడు ఒక మేడం వస్తే ఆమె రేఖీ కాదండి. ఆక్యుపంక్చర్ అది నేర్చుకుంటే, మేడం హీల్ చెయ్యండి అన్నారు. తనేంటో చేశారు, వెళ్ళిపోయారు గానీ, సరిగ్గా అక్కడ పెయిన్ తగ్గినట్లేదండి. నాకు అప్పుడు పత్రి గారితో ఆ పాదం నొక్కుతూ అండి నేను చిన్నప్పుడు మా పాప 2 పాదాలు నా ముఖానికి పెట్టుకొని నేను ముద్దు పెట్టుకునేదాన్ని. అట్లాగా పత్రి సార్ పాదాన్ని ఇట్లా ఆనించుకోవాలన్నంత ఎఫెక్షన్ వచ్చిందండి. అక్కడ నా హస్బెండ్ ఉన్నారు. ఇంకా అది కంట్రోల్ చేసుకొని ఒక మరి నా అనుభూతి మీతో పంచుకుంటున్నానండి. ఆ పాదము ఒక్కటే నేను నొక్కింది. ఇంకా కాలు వరకు కూడా వెళ్ళలేదండి. అది ఎలా అంటే, నా హృదయంలో ఉన్న ప్రేమని మొత్తం నా చేతుల ద్వారా ప్రసరిస్తూ,
ఆయన పాదం నొక్కినప్పుడు ఆయన కళ్ళు తెరిచి అలానే చూస్తూ ఉన్నారండి. ఎందుకంటే మాస్టర్స్ ఒక యూనివర్సల్ మాస్టరు స్పర్శ ద్వారా మన హృదయ స్పందనని తెలుస్తది. ఇప్పుడు నిజమే కదండీ! మనం ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అది మనము ఒక ఫీల్‌తో, ఒక హ్యాపీనెస్‌తో ఇచ్చినప్పుడు అది అర్థమవుతది గదా! అలానే చూస్తుంటే నాకు పత్రి గారితో మాట్లాడాలనుంది. అక్కడ ఒక మేడము అస్సలు నాన్ స్టాప్‌గా సర్ అంటం నేను, తను నాన్ స్టాప్‌గా మాట్లాడటం అలా 3 సార్లు జరిగిందండి. అరే! ఇంక సర్‌కి నేను చెప్పాల్సింది చెప్పటం ఇక కుదరదేమో అనుకోని, ఇక తలొంచుకొని అలా పాదం నొక్కుతూ ఉంటే, ఆ మేడం మాట్లాడటం అంతా పూర్తయిపోయినంక అప్పుడు పత్రి గారు మేడం మీరు మాట్లాడండి అన్నారండి. నిజంగా మాస్టర్స్ పత్రి సార్ నుండి వినయం నేర్చుకోవాలి. సంస్కారం నేర్చుకోవాలండి. చూడండి నా నేను మాట్లాడాలనుకున్నది ఆవిడ మాట్లాడుతూ అంతా విన్నారు. ఆయన ఐడెంటిఫికేషన్ చూడండి మాస్టర్స్. దట్ టూ మేడం మీరు మాట్లాడండి అంటాం. నేనెప్పటికీ ఆ మాటలు మర్చిపోలేనండి. అప్పుడు చెప్పాను. సార్ నా హస్బెండ్ ఇలా సిక్ అయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. తను నన్ను గూడా మర్చిపోయారు. ఒక పసిపిల్లలా చేశాను. హాస్పిటల్‌లో తను ఎప్పుడు బెడ్ మీద మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆ డాక్టర్ గారు రిలేటివ్స్ అండి. చిన్నప్పుడు వీళ్ళింటికి కూడా వచ్చేవాళ్ళట. ఆయన నేనెవరు అంటే మా వారు చెప్పలేకపోయారు. తనకి తన కూతురు తప్ప ఇంకెవ్వరూ గుర్తులేరండి వాళ్ళ మదర్ తప్పించి. సో, ఎప్పుడు చూసినా ధ్యానమే. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 15 డేస్ వరకు ఇంట్లోనే వాళ్ళ బావగారు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఆ మూతి గూడా కొంచెం పక్కకొచ్చేది. ఏమి టీవీ ముందు కూర్చోబెడితే అలా చూసేవాళ్ళు, పెడితే తినేవాళ్ళు. ఒక పసివాడికి ఎలా తల్లి చేస్తదో నేను అలా చేయాల్సొచ్చానండి. అయితే ధ్యానానికి ముందైతే నా పరిస్థితి అలాంటిదొస్తే మాత్రం ఫస్ట్ నా ఫోటోకే దండేయాల్సొచ్చేది. కానీ నాకు ఏ భయము వేయలేదండి. నేను చేసుకుంటూ వెళ్ళాను. డాక్టర్ గారన్నారు, "15 రోజులు మీరు పెరాలిసిస్ వచ్చిన మ పేషెంట్‌ని మీరసలు ఇంట్లో ఎలా పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు?" అని అడిగారు నన్ను. నేనేం మాట్లాడలేకపోయాను. రిలేటివ్స్ అయ్యేటప్పటికి ఇంక అంతకన్నా తిట్టలేకపోయినట్టున్నారు. "ఏమోండి డాక్టర్ గారు ఇంక మీరే చూడాలి" అన్నాను. వెంటనేనండి 10 డాక్టర్స్, స్పెషలిస్ట్‌లందరూ రావటం, ఈయన బెడ్ మీద మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. వాళ్ళు ఏదడిగినా ఈయన రెస్పాండ్ లేదు. సరిగ్గా దేనికి చెప్పలేకపోతున్నారు. వాళ్ళడిగారు, "ఏంటండి ఈయన కండిషన్ ఏమో ఇట్లా ఉంది. ఈయనేంటి అదేం చేస్తున్నారంటే" అది మెడిటేషన్ అండి. ఎవ్రీ డే నా హస్బెండ్ మేము కట్టిన పిరమిడ్‌లో ధ్యానం చేసేవాళ్ళు గంటసేపు. బుక్కులు చదువుకునేవాళ్ళు. మౌనం ఎక్కువ పాటించేవాళ్ళండి. అదే చెప్తే అప్పుడు డాక్టర్స్ అందరూ ప్రతి డాక్టర్ అన్నాడు, "యెస్ అండి. ఆ మెడిటేషన్ పవర్ ఆయన బాడీలో ఉండే ఆయన సేవ్ అయ్యారు. లేతే కోమా లేతే మేబీ" అనని చెప్పారనమాట. సో, తను 10 డేస్ ఉన్నాము, కోలుకున్నారు, ఇంటికొచ్చారు. ఏదో చికెన్ సూపునును ఏదో ఫిష్ పెట్టమన్నారు. ఈ బ్లడ్ రిలేషన్స్ ఉంటారు గదా! నేనుగా పెట్టనండి. మీకిష్టమై మీరు పెట్టుకొని, ఆయనిష్టమై ఆయన తింటే నాకేమి నేను పట్టించుకోననంటే, మేము చెప్పేవాళ్ళమే గానీ పెట్టేవాళ్ళం గాదన్నారు. అప్పుడు నేను తననడిగితే, "నో నేను తినను" అన్నారు. ఎగ్ గూడా తిననన్నారు. నేను పత్రి గారికి ఇదంతా చెప్పానండి. చెప్పినప్పుడు పత్రి సారు డాక్టర్స్ ఎన్వి తినమన్నారనుకోని, ఈ డాక్టర్స్ ఇంతే అనబోతున్నారు. అంటే అప్పుడన్నా, "సార్ మీరు మమ్మల్ని డాక్టర్స్ చేశారు గదండీ!" అన్నా. యెస్. దిస్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ అని 3 సార్లని కళాధర్ రెడ్డి గారు చూసారా చీరాల మాస్టర్స్‌ది. వాళ్ళ అనుభవాలు చూస్తున్నారా మీరు? అని ఆయన చాలా ఫ్రీ అయిపోయారండి. అందుకే పత్రి గారంటండి "ఛీ! ఛీ! ఛీ! చీరాల" అంటారట. ఏదైనా రిలాక్స్ అవ్వాలంటే పత్రి సార్ చీరాలే వస్తారటండి. అట్లా అదే లాస్ట్ అండి. నేనంత మాట్లాడటము అదే ఫస్ట్. ఇంకా పత్రి సార్‌తో మాట్లాడటము అదే లాస్ట్. ఇక్కడ కారంచేడనుంది. పత్రి సారు ఇలా అన్నారు, "ఈ ఊరు రాదు ధ్యానానికి" అన్నారు. ఏమైనా సరే పత్రి సార్‌కి ఇదొక గిఫ్ట్‌గా ఇవ్వాలని మరి ఆ ఊరిలో చాలామంది ఏవో సత్సంగాలవి చేస్తూ వాళ్ళందరూ ధ్యానం 40 రోజులు మండల ధ్యానం పెట్టారు. తర్వాత ధ్యానాలు పెట్టారు. సరే అక్కడ బాబా మందిరంలో శాకాహార ర్యాలీ పెట్టారండి. పెట్టినప్పుడు మేము గెస్ట్‌గా
నెక్కలు అబ్బూరి కోటేశ్వరరావు గారిని పిలిచాము. వారు వచ్చారు, కూర్చొని పత్రి గారు మాట్లాడుతున్నారు. అమ్మ మీరు నిలబడండి, పత్రి సార్తో మాట్లాడండి అంటే, పత్రి సార్ నుండి నాకు ఇచ్చే లోపల అక్కడ నేను వేరే పనికి వెళ్ళటము అలా జరిగిందండి 3 సార్లు. ఆయన అన్నారు, ఏంటమ్మా ఇది పత్రి గారితో మాట్లాడే అవకాశం వస్తే నువ్వు ఏంటో వెళ్ళిపోవటం ఏంటి అన్నారు. అన్నప్పుడు నేను అన్నా, సార్ నేను పత్రిజీ నుండి నేర్చుకున్నది ఒక్కటేనండి, వర్క్ డెడికేషను. సార్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటే సరే నాతో మాట్లాడే అవకాశాన్ని కల్పించేవాళ్ళు. ఈ మాట్లాడలేదు అంటే ఆ వర్కే ఆయనతో మాట్లాడటము అన్నా. మళ్ళీ చెప్తున్నావు అన్నారు. అయితే పత్రి సార్ అడిగారంటే ఎక్కడున్నారు ఏంటి మీరంటే, అప్పుడు మేమండి జస్ట్ ఒక 90 మెంబర్స్ వస్తారనుకున్నాము. 215 మెంబర్స్ వచ్చారు. అదే చెప్పారంట. అప్పుడు పత్రి గారు కొంచెం దగ్గరలోనే ఉన్నారు. కానీ చెప్పా గదండీ! నేనుగా వేరే మాస్టర్‌ని అడగమన్నారు. అంటే గర్వంగా తీసుకోకండి మాస్టర్స్. అది పత్రి గారి వరకు రావాలనంటే పత్రి సారే వస్తారని అప్పుడు నేను పిలవలేదండి. అడగలేదు నేనెవరిని కూడా. సరే చెప్పారంట. ఈసారి ఇలాంటి ప్రోగ్రామ్ జరిగితే నన్ను పిలవండి నేనొస్తానన్నారటండి. ఇప్పుడు అక్కడ ఊరిలో పిరమిడ్ కోసం కొన్ని సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాము. అది రావటం గూడా కష్టము. ఇప్పుడు శేషమాంబ గారని పత్రి గారి డాక్యుమెంటరీలో పత్రి గారి తల్లిగా యాక్ట్ చేస్తున్నారు. ఇందాకే ఫోన్ చేశారామె. రేపు 17వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం మేడం. మీరు అడిగేసి వెళ్ళండి అని ఇందాకే చెప్పారు. నిజంగా మాస్టర్ పత్రి సారు ఏది చెప్పారో అది జరిగి తీరుతుందండి. శాకాహార ర్యాలీ జరిగినప్పుడు మర్నాడు సండే అయితే ఒక ఆమె వాళ్ళ హస్బెండ్‌ని ఎళ్లి అన్వి తెమ్మందంట. నిన్న వాళ్ళు వీధి వీధి పట్టుకొని వచ్చి చెప్తే నువ్వెట్లా తెమ్మంటున్నావు నేను తేను పొమ్మన్నారటండి. అది చాలదా అండి? అండి పత్రి సార్‌తో మనం ఎప్పుడు మీట్ అయినా, ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు మనం కలవకపోయినా కూడా ఆయనతో మనకెప్పుడు కనెక్షన్ ఉంటుందండి. దానికి మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఇదివరకు క్లాసెస్‌కి వెళ్ళేటప్పుడు మాస్టర్స్ బుక్స్ చదివేదాన్నండి. ఆ బుక్కులో ఏముందో ఏ టు జెడ్ అక్కడ అప్పజెప్పొచ్చేదాన్ని పొల్లుపోకుండా. అట్లా కొంత టైం వరకు, మోస్ట్ టైం అలానే జరిగింది. ఇంకా తర్వాత నుండి లైవ్ మాస్టర్స్. ఇప్పుడు నా వల్ల కాదు. ఒక బుక్కెళ్ళి చదివి ఇప్పుడు నేను చదువుతున్న బుక్స్ కూడా నేనెళ్ళి అలా చెప్పలేనండి. ఏం చేశానంటే టీ తాగుతా ఆ టీపై మీద ఉన్న పత్రి గారి బుక్ తీశానండి. ఓపెన్ చేస్తే బుద్ధుడు గురించి ఉంది. అలా కళ్ళు పరిగెడుతున్నప్పుడు నాకు పత్రి సార్ వాయిస్‌తో వినపడుతుందండి అది. నా భ్రమ అనుకోని 4 టైమ్స్ అండి ఆపాను, చదువుతున్నాను. అలానే పత్రి గారి వాయిస్ వినపడుతుంది. దాంట్లో ఒక విషయం ఉందండి. బుద్ధుడు ఫ్లూట్ వాయించేవాట. పత్రి సారు హాస్యము, చమత్కారము గూడా చాలా హ్యాపీనెస్‌గానే ఉంటుంది. ఇదొక ప్రైవేట్ విషయము, ఇదొక రహస్యం మీరెవరికీ చెప్పకండే అన్న వర్డ్ గూడా అక్కడుందండి. మొత్తం చదివేసినంక ఆయన ఇది చెప్పుకో అన్నారండి. అంతే ఇంక ఆయన వాయిసు వినిపించలా. అది ఏ టు జెడ్ చదివి ఎళ్లి అక్కడ చెప్పి వచ్చా క్లాసు. అట్లా జరుగుతున్న నేపథ్యంలో మాస్టర్ పత్రి సార్‌తో ఈ జర్నీలో ఇంత అపురూపమైనవి నేను వారిని కలవటం, మాట్లాడటం చాలా తక్కువైనా చాలా చాలా మెమరబుల్‌వేనండి. నన్ను 2019 నుండి పత్రి సార్ ఈ స్వాధ్యాయంలోకి ప్రవేశపెట్టారు. మరి ఇక్కడికి ప్రవేశపెట్టినంక అంతకుముందు ఎన్నో ఊర్లు వెళ్ళానండి. ఇంకా కరోనా దగ్గర నుండి నాకు వెళ్ళాలని అనిపించట్లేదు. ఇప్పుడు ఏదైనా ఊరికి పోనీ నెలకొకసారి వెళ్దామని నా హస్బెండ్ గూడా ఎందుకో ఇష్టపడట్ల. ఇప్పుడు ఏవి నో అని మాత్రం నేనెప్పుడు ఎక్కడ చెప్పలేదు. బట్ నేనిప్పుడు బయట క్లాసులకి రావట్లేదు అని అయితే జూమ్ ద్వారా ఇంకా ఇప్పుడు ఆడియోస్ ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. మరి ఆడియోస్ చేస్తున్నప్పుడు నాకు ఎన్నో బెదిరింపులొచ్చాయండి. ఏమొచ్చినా పత్రి సార్‌తో మెడిటేషన్‌లో కూర్చుంటే ఒక విషయం నాకు తెలిసిందండి. నాకేం సార్ మెసేజ్ ఇవ్వలా. అట్లాగా సార్ చెప్పారని గూడా నేను చెప్పను. ఒకళ్ళు చెప్పారు నాకు. ఇలానే
బెదిరిస్తుంటే పత్రి గారిని ఇట్లానే అడిగితే, మీరు ఆపారంటే మిమ్మల్ని నేను పట్టుకొని కొడతానన్నారు అని. నేను ఇంక ఇది విడిచిపెట్టదలుచుకోలేదండి. ఎవ్వరు ఏం చేసి, ఏం చెప్పినా నేను పత్రి సార్ నాకు చూపించిన నేను ఆయన సత్యం చెప్పారు. సత్యం కోసం ప్రాణం పోయినా ఆయన ఒక్కటే అన్నారు. ప్రాణం తీస్తారా? తీసుకోండయ్యా నా ప్రాణం అని అన్నారండి. సో, అంత గట్స్ ఉన్న మాస్టర్ నుండి మనం ఇంకేం నేర్చుకోవాలి అని అదే నేపథ్యంలో ఇప్పుడు మరి ఇన్ని పుస్తకాలు ఆడియోస్ చేస్తున్నాను అంటే, సార్ నాకు చూపించిన దారిని నేను పట్టుకొని వెళ్తున్నా. నిజంగా నా స్వాధ్యాయ ప్రియులైన ఆత్మబంధువులందరూ కూడా ఆదరిస్తూ ప్రపంచ దేశాలన్నిటికీ సోదరులు నందకిషోర్ గారు చెన్నై, గూగుల్ డ్రైవ్ ద్వారా ఎన్నో దేశాలు వెళ్తున్నాయండి. అమ్మ మీరు ఈ పుస్తకం చెయ్యండి ఇలా చెప్తారు. రమణేష్ గారండి వైజాగ్. నాకు ఆయన కూడా చాలా ప్రోత్సహిస్తారు. సో, ఎప్పుడు ఒక మార్గదర్శకులు మనతో ఎప్పుడు ఉంటారు గార్డెన్ ఏంజెల్స్ లాగా. కానీ మాస్టర్స్ అట్ లాస్ట్‌గా నేను చెప్పేది ఒక్కటేనండి. పత్రి సార్ పాదాలు కాకుండా పదాలు మనం పట్టుకుంటే మన మన పాదాలు నడిచే నడక ఎలా ఉంటుందంటే ముక్తి మోక్షం అంటారు చూడండి. మనం దేనికైతే భూమి మీదకి వచ్చామో అది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోగలమండి. ఇది మాత్రం నా అనుభూతి, నా అనుభవం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ.